సిబిఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. కవిత పిటిషన్పై రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. కవిత తరపున న్యాయవాదులు రానా మోహిత్ రావు కోర్టులో వాదనలు వినిపించారు. సిబిఐ విచారణపై శనివారం సాయంత్రం 5:30కి ఉత్తర్వులు వచ్చాయి. ఇక సిబిఐ అధికారులు తమపై రిప్లై కాపీ కూడా ఇవ్వలేదన్నారు కవిత లాయర్లు. అయితే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు సిబిఐ అధికారులు. సిబిఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. కవిత పిటిషన్పై రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఇక విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, రోజా లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. అయితే తీహార్ జైల్లో ఇప్పటికే అటు ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించినప్పటికీ కూడా సిబిఐ అక్కడికి వెళ్ళి తీహార్ జైల్లో కవితను విచారణ జరిపింది. అయితే ఈ సందర్భంగా కవితకు ఎటువంటి నోటీస్ ఇవ్వకపోవడం, మరోపక్క ఏదైతే రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో సిబిఐ విచారణ కోసం ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేసిందో దానికి సంబంధించి దాన్ని అపోజ్ చేస్తూ అంటే తమ వాదనలు విన్న తర్వాతనే సిబిఐకి అనుమతిని ఇవ్వాలని చెప్పి కవిత పిటిషన్ మూవ్ చేసింది. అయితే కవిత విచారణకు సంబంధించినటువంటి కవిత మూవ్ చేసినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ ఆర్డర్ రాకముందే సిబిఐ వాళ్ళు తిహార్ జైలుకు వెళ్ళారు. అక్కడ కవితను ఇంట్రాగేషన్ కూడా చేశారు 3.5 గంటల పాటు. సో దీన్ని సవాలు చేసినటువంటి కవిత తరపు న్యాయవాదులు ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సిబిఐకి నోటీసులు ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. కానీ ఇప్పటి వరకు సిబిఐ ఎటువంటి రిప్లై అటు కవిత తరపు న్యాయవాదులకు ఇవ్వలేదు, కోర్టుకు కూడా సమర్పించలేదు. సో దీనిపైన ఈరోజు మధ్యాహ్నం ఏదైతే విచారణ జరిగినటువంటి సందర్భంగా ప్రత్యేకంగా ఇప్పటికే మేము కవితను విచారణ జరిపాం కాబట్టి ఎటువంటి రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, రిప్లై ఇవ్వలేమని చెప్పి కూడా సిబిఐ స్పష్టం చేసింది. అయితే కవిత తరపు న్యాయవాదులు మాత్రం మేము ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టులో దీనిపైన పిటిషన్ వేశాము, సో ఖచ్చితంగా ఈ విషయంలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కవితకు కొంత ముందే నోటీసులు ఇచ్చి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది సిబిఐ అధికారులు. కానీ అలా కాకుండా ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే నేరుగా సిబిఐ అధికారులు అటు జైలుకు వెళ్లారు. సో ఆర్డర్ సాయంత్రం 5:30 గంటలకు వస్తే సిబిఐ అధికారులు మాత్రం మధ్యాహ్నం 12:30కే జైలుకు వెళ్ళి ఏదైతే కవితను ఇంట్రాగేషన్ చేశారు, ఖచ్చితంగా దీనిపైన విచారణ జరగాలని చెప్పి కోర్టు ముందు స్పష్టం చేశారు. సో దాంతో ఈ కేసును ఏదైతే ఈ నెల 26వ తేదీన విచారణ జరుపుతామని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. సో మొత్తానికి ఇప్పటికే సిబిఐ ఇంట్రాగేషన్ పూర్తయింది కాబట్టి మరి సిబిఐ 26వ తేదీ వరకు తమ రిప్లై ఇస్తుందా లేదంటే ఆ రోజు కూడా రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కవితను విచారణ జరిపామని చెప్తుందా అనేది మాత్రం ఇంకా కొంత ఉత్కంఠగానే కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.